ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని చూశాడో పేతురు మునిగిపోయాడని వాక్యంలో ఉంది. ఈ రోజున నువ్వు ఎటువైపు చూసినా ఎవరి వైపు చూసినా నువ్వు మునిగిపోతావు. లోతు భార్య తాను వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దావీదు మహారాజు మిద్దె మీదకెక్కి కిందకు చూసి బత్షెబతో పాపం చేశాడు. వీళ్ళందరూ కూడా అయితే వెనకైనా చూశారు, లేకపోతే అటు ఇటైనా చూశారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మే నెల 2వ తేదీన దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం కలిసి చదువుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైన విజయమును పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్నటువంటి మీ అందరి పట్ల దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఈ శత్రువులు నీతో యుద్ధము చేస్తారు గాని దేవుడు నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయమును పొందజాలరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నాకు వేరుగా నుండి మీరేమీ చేయలేరని చెప్పాడు. ఆయన మనకు తోడై ఉంటేనే మన వల్ల ఏదైనా అయ్యేది. ఆయన మనతో లేకపోతే మన వల్ల ఏమీ కాదు. ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన మనల్ని నడిపించాలి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ఎందరో గొప్ప గొప్ప భక్తులకి దేవుడు తోడై ఉన్నాడు. వారి అభివృద్ధిలోనికి వచ్చేంత వరకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. వారి శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు. వారి ఇబ్బందులో దేవుడు తోడై ఉన్నాడు. వారు పడేటువంటి కష్టాల్లో దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు వారి చేయి పట్టుకుని వారిని నడిపించాడు. యోసేపు గుంటలో వేయబడినప్పుడు కూడా దేవుడు పక్కనే ఉన్నాడు. ఆ గుంటలో నుంచి పైకి లేపబడినప్పుడు కూడా దేవుడు పక్కనే ఉన్నాడు. తనని ఇస్మాయిలుకి అమ్మినప్పుడు కూడా దేవుడు పక్కనే ఉన్నాడు. చివరికి తాను చేయనటువంటి తప్పు తన మీద వేసి తనను తీసుకెళ్లి చెరసాలలో వేసినప్పుడు కూడా దేవుడు యోసేపు పక్కనే ఉన్నాడు. ఒక రోజున యోసేపు ప్రధానమంత్రి అయినప్పుడు, ఐగుప్తు దేశం యొక్క సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దేవుడు పక్కనే ఉన్నాడు. ఈ రోజు నిన్ను ఎవరు విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టకపోయినా నీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఆయన నీతో ఉండి నీకు తోడైండి నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు గనక ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళు. ఆయన నీకు తోడై ఉన్నాడు గనక ఆయన వైపు మాత్రమే చూడు, ఇంకెవరి వైపు నువ్వు చూడొద్దు. ఆనాడు యేసు ప్రభు నీళ్ల మీద నడిచి వచ్చేటప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వస్తానంటే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, అయితే నడువు అని చెప్పారు. పేతురు యేసు ప్రభు వైపు చూస్తూ నడిచినంతసేపు కూడా క్షేమంగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని చూశాడో పేతురు మునిగిపోయాడని వాక్యంలో ఉంది. ఈ రోజున నువ్వు ఎటువైపు చూసినా ఎవరి వైపు చూసినా నువ్వు మునిగిపోతావు. కానీ నువ్వు దేవుని వైపు చూసినంత కాలము ఏ శ్రమ నిన్నేమీ చేయలేదు. ఏ తుఫానైనా, ఏ అలజడైనా, ఎంత పెద్ద సముద్రం ఉపద్రవాలైనా అవి నిన్నేమీ చేయలేవు. కారణం ఏంటంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూస్తూ నువ్వు ముందు కొనసాగాలి. దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసి పాపం వైపు చూసి పడిపోయిన ఎందరో గొప్ప భక్తులు ఉన్నారు. లోతు భార్య తాను వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దావీదు మహారాజు మిద్దె మీదకెక్కి కిందకు చూసి బత్షెబతో పాపం చేశాడు. వీళ్ళందరూ కూడా అయితే వెనకైనా చూశారు, లేకపోతే అటు ఇటైనా చూశారు. కిందకు చూశాడు దావీదు, పాపంలో పడిపోయాడు. కానీ మనము దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆయన వైపు మనం చూస్తేనే గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ రోజున దేవుడు నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆయన వైపే చూడు. ఆయన తట్టే నీ కన్నులు ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడిన తర్వాత ఆ అగ్నిగుండంలో వారు దేవుని వైపు చూశారు. దేవుని వైపు ఎప్పుడైతే చూశారో వారి మధ్యకి దేవుడు దిగి వచ్చి దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారి మధ్యకి ఎప్పుడైతే దిగి వచ్చాడో ఆ అగ్ని వారిని కాల్చలేకపోయింది. కనీసం వాళ్ళ తల వెంట్రుకలైనప్పటికీ కూడా వాసన రాని విధంగా దేవుడు వారి పక్కన వచ్చి నిలబడ్డాడు. ఈ రోజున దేవుని వైపు చూడడం అంటే అర్థం ఏంటి? దేవుడి కంటికి కనబడడు కదా, ఆయన ఎవరి కంటికి కనబడడు. అటువంటప్పుడు మనం దేవుని వైపు ఎలా చూడాలి? మనిషి ఏమని నమ్ముతాడంటే కేవలం శరీరానికి 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి అని అనుకుంటారు. వాక్యం చెప్తున్నది ఏంటంటే మనిషి శరీరానికి 2 కళ్ళే ఉన్నాయి. అయితే మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి, అతని యొక్క ఆత్మకు అనేకమైన కళ్ళున్నాయి. ఆ కళ్ళనే వాక్యం ఏమని చెప్పిందంటే
మనోనేత్రాలు అని చెప్పింది. మనోనేత్రాలు అనేవి ఇవి బయటికి కనబడవు. ఈ కళ్ళు బయటికి కనిపించే కళ్ళు కాదు, ఇవి లోపల మన హృదయంలో ఉంటాయి. ఈ కళ్ళతో మనం దేవుని వైపు చూడాలి. ఈ ప్రపంచంలో ఈ భౌతిక సంబంధమైన కళ్ళను బాగు చేసే డాక్టర్లు ఉన్నారు, కానీ లోపల ఉన్నటువంటి మనోనేత్రాలను బాగు చేసేటువంటి డాక్టర్లు మాత్రం ఈ ప్రపంచంలో లేరు. అయితే దేవుడు ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆయన్ని ఎలాగ మనం చూడాలి అని అంటే, మనోనేత్రాలతో మన దేవుణ్ణి మనం చూడాలి. ఖచ్చితంగా మన మనోనేత్రాలతో మనం ఎప్పుడైతే దేవుని చూస్తామో అప్పుడు మన పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రోజున మనుషుల వైపు చూసినా, శ్రమల వైపు చూసినా, వెనక్కి చూసినా, ముందుకు చూసినా, కిందకు చూసినా, ఎటువైపు చూసినా నువ్వు పడిపోతావు. కానీ నీ దేవుని వైపు చూస్తే మాత్రం నువ్వు ఎన్నటికీ పడిపోవు. ఆడు పేతురు మునిగిపోవడానికి కారణము యేసు ప్రభు వైపు కాక అటు ఇటు చూశాడు. ఈ రోజున నువ్వు దేవుని వైపు చూడు, అటు ఇటు చూడొద్దు. లేకపోతే లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడొద్దు, దావీదులాగా మిద్దె మీదకి కిందకు చూడొద్దు. నువ్వు దేవుని వైపు చూడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు దేవుని వైపు ఎలా చూసారో అలాగ నువ్వు చూడు. నీ పట్ల గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావు, ఎటువంటి శ్రమల్లో ఉన్నావు, ఒకవేళ హాస్పిటల్లో ఉండి వాగ్దానం నువ్వు వింటున్నావేమో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదే నమ్మకంతో నువ్వు ఉండు. ఆ వాగ్దానం నమ్ము. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా ఈ తుఫాన్లు, ఈ అలజడులు, ఈ భయంకరమైన అలలు నా మీదకు వస్తాయి, నన్ను ముంచేస్తాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవి నీ మీదకి రావడం వాస్తవమే. అవి నీ దగ్గరికి రావడం వాస్తవమే, కానీ నిన్ను ముంచడం మాత్రం వాస్తవం కాదు. అవి నీ దగ్గరికి వచ్చి అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్నాయి. కారణం ఏంటంటే నీకు తోడై ఉన్నవాడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీతో ఉన్నంత వరకు ఎంత పెద్ద అలజడైనా, అది అగ్ని అయినా, నీళ్ళైనా, మరి ఏదైనా అది నేనేమీ చేయలేదు. అది నీ వరకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది రావడం వాస్తవమే, కానీ నీ దేవుడు వాస్తవానికి మించిన దేవుడై ఉన్నాడు. ఆ వాస్తవానికి మించిన దేవుడు నీకు తోడై ఉండగా నువ్వు ఇంకెందుకు నువ్వు భయపడాలి? నువ్వు ధైర్యం కలుగుండు. అప్పుల బాధల, ఇరుకుల్లో ఉన్నవా, ఇబ్బందుల్లో ఉన్నవా, దేవుని వాగ్దానం నమ్ము. ఆనాడు అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మాడు. నువ్వు అనేక జనములకు తండ్రి అని చెప్పాడు దేవుడు. ముసలితనం వచ్చినా, వృద్ధాప్యం వచ్చినా ఆ మాట నమ్మాడు అబ్రహాము. ఈ రోజున నువ్వు కూడా మాట నమ్ము, దేవుని వాగ్దానము నమ్ము. దేవుడిని ఆశీర్వదించి నేను గొప్ప జనముగా చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మే నెల 2వ తేదీన ఎవరైతే ఈ వాగ్దానమును వింటున్నారో వారి పట్ల ఈ వాగ్దానము నెరవేర్చండి. ఇదిగో నేను మీకు తోడై ఉంటానని చెప్తున్నావు. ఈ వాగ్దానమును ఎక్కడి నుంచి వింటున్నారో తెలియదు, కానీ వారు ఇరుకుల్లో నుంచి వింటున్నా, ఇబ్బందుల్లో నుంచి వింటున్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య వారి వాగ్దానంను వింటున్నా, ఈ వాగ్దానము వారి పట్ల మీరు నెరవేర్చండి. నేను నీకు తోడయ్యన్నానని వాగ్దానం చేస్తున్నావు. నీవు వారికి తోడయ్యండి. వారి శత్రువుల మీద వారికి విజయమును దయచేసి, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని, వ్యాపారాలకు వెళ్తున్న వారి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి క్షేమమును, ఆశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందినాం ప్రేమ గల తండ్రి. ఆమెన్.